హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రమ్య. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఎప్పుడు ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టుడే రెసిపీ వచ్చేసి ఎగ్ బిర్యానీ అండి. ప్రాసెస్ చూద్దాం రండి. ముందుగా 3 గ్లాసుల రైస్ తీసుకున్నానండి. వాటిని శుభ్రంగా కడుక్కొని పక్కకు పెట్టుకున్నాను. వాటర్ పోసుకొని ఉల్లిపాయలు కోసుకున్నాను. ఎగ్స్ని మనం ఉడకపెట్టుకోవాలి. ఆ ఎగ్స్ ఉడకబెట్టుకున్నాక పొట్టు తీసుకోవాలి. అవి ఎగ్కి 4 పక్కల ఘాట్లు పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇందాక మనం ఉల్లిపాయలని ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. తీసేసుకుంటున్నాను. బాగా బ్లాక్ అయిపోతే మంచిగా ఉండవు, చేదొస్తాయి ఉల్లిపాయలు. అందుకనే నార్మల్గా ఉండగానే తీసేసుకున్నా. అలా కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం మసాలా వేసి మనం ఉడకబెట్టుకున్న ఎగ్స్ని అందులో వేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ దాకా వాటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే ఉప్పు కారం అనేది ఆ గుడ్డుకు మంచిగా పడుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే తీసేసుకోండి. అందులోనే కొంచెం ఆయిల్ పోసాను, కొంచెం నెయ్యి వేసాను. అవి కొంచెం హీట్ అయ్యాక బగారా సామాన్ వేసాను. అందులో ఉల్లిపాయ కూడా వేసాను. మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. పుదీనా కూడా వేసాము. ఇది మంచిగా ఫ్రై కావాలి. ఫ్రై అయ్యాక టమాటా కూడా వేసుకున్నాను. ఒక మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఇందాక మనం కడిగి పెట్టుకున్న బియ్యంలో బగారా సామాను కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అందులో కొంచెం సాల్ట్, కొంచెం నెయ్యి, పుదీనా వేసి 70% రైస్ ఉడకాలి ఫ్రెండ్స్. అది అయ్యేలోపు ఇది మనం ఇందాక వేసుకున్న ఉల్లిగడ్డ టమాటాలు కొంచెం దగ్గర పడ్డాయి ఫ్రెండ్స్. అందులో కొంచెం తగినంత కారం, కొంచెం సాల్ట్, ధనియాల పౌడర్ వేసుకొని కలుపుకున్నాను ఫ్రెండ్స్. కొంచెం బిర్యానీ మసాలా కూడా వేసి మంచిగా కలుపుకున్నాను. హాఫ్ కప్ పెరుగు వేసాను ఫ్రెండ్స్. పెరుగు వేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని పెరుగు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందాక మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ అలా వేసుకోవాలి. ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఉప్పు కారం అనేది ఆ ఎగ్స్కి మంచిగా పడుతుంది. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూసాక అందులో కొత్తిమీర వేసుకోవాలి. మనం రైస్ పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, అన్నం ఉడికింది ఫ్రెండ్స్. ఎగ్స్ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇందాక మనం ఉడకబెట్టుకున్న అన్నాన్ని అందులో వేసుకోవాలి. ఇందాక మనం ఎగ్స్ కూడా పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకోవాలి. అందులో కొంచెం పుదీనా, కొత్తిమీర, నెయ్యి, నిమ్మకాయ రసం వేసి మళ్ళీ ఇంకో లేయర్గా అన్నం వేసుకోవాలి. పైనుంచి ఇందాక మనం ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర, 1 స్పూన్ నెయ్యి, కొంచెం కలర్ వేసుకున్నాను. స్టవ్ పైన ఒక 15 మినిట్స్ ఉంచుకున్నాను ఫ్రెండ్స్. అంతేనండి, మన ఎగ్ బిర్యానీ రెడీ. చూడండి ఫ్రెండ్స్, ఎంత యమ్మీగా ఉందో. సబ్స్క్రైబ్ మై ఛానల్.